ఓం విఘ్నేశ్వరాయ నమః. ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరాదైనటువంటి ఉగాది రోజు పండితులు రాశి ఫలితాలని గురించి చెప్పడం మనం చూస్తుంటాము. అంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఇంత ఆదాయం ఉంటుంది, ఇంత ఖర్చు ఉంటుంది, అలాగే ఇంత గౌరవం ఉంటుంది, ఇంత అవమానం ఉంటుంది, ఆ తర్వాత ఈ రాశి వారికి ఫలానా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఫలానా వ్యతిరేకంగా ఉన్నాయి, ఫలానా వారికి ఏలినాటి శని వచ్చింది, లేదు జరుగుతున్నది, లేదు వెళ్ళిపోతుంది, కాబట్టి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇట్లా మనకి గోచారం అంటారు దాన్ని. గోచారం అంటే గ్రహచారం, గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా చెప్పేదాన్ని గోచారం అంటారు. ఇప్పుడు ఇది మనకి సహజంగా ప్రతి సంవత్సరం ఉగాది రోజు చెప్తుంటారు. అట్లాగే ఆ సంవత్సరం మధ్యలో కూడా గ్రహాలు రాశి మారటం జరుగుతుంటుంటాయి. అప్పుడు స్పెషల్ గా ఆ గ్రహం వరకు తీసుకొని ఆ గ్రహం రాశి మారినందువలన మిగిలిన 12 రాసుల వారికి, అంటే మేషం నుంచి మీనం వరకు 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగబోతున్నాయి ఆ గ్రహం రాశి మారినందువలన అని చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని గోచారం అంటారు. ఇప్పుడు మామూలుగా మనిషి భవిష్యత్తు తెలుసుకోవడానికి 2 మార్గాలు జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా. ఒకటి జన్మ జాతకం, రెండోది గోచారం. జన్మ జాతకం అంటే ఏంటంటే మనం పుట్టినటువంటి సమయం ప్రకారంగా జాతక చక్రం వేసి ఆ జాతక చక్రంలో జన్మ లగ్నాన్ని, గ్రహాలని గుణించి తర్వాత దశలు, అంతర్దశలు లెక్కగట్టి మనం ఎప్పుడు ఏ దశలో పుట్టాము, ఏ అంతర్దశలో పుట్టాము, తర్వాత భవిష్యత్తులో మనకి ఏమేమి దశలు అంతర్దశలు వస్తాయని వరుసగా గణితం వేసేసుకొని దాని ప్రకారంగా ఆ ఫలితాలు తెలుసుకోవడం అనే దాన్ని జన్మ జాతకం అంటారు. గోచారం అంటే ఏమిటంటే అదే మనం పుట్టిన రోజు నాడు, పుట్టిన టైం నాడు ఏ నక్షత్రంలో పుట్టామో ఆ నక్షత్రం ప్రకారంగా మనం పుట్టినటువంటి రాశి ఏమిటి అనేది తెలుస్తుంది. ఆ రాశిని బేస్గా తీసుకొని, అంటే ముఖ్యంగా ఆ రాశిని జన్మ లగ్నంగా భావించుకొని దాని ప్రకారంగా గ్రహాలు ఎప్పుడు సంచారం చేస్తూ ఉంటాయి కదా, ఆ గ్రహాలు ఆ యొక్క రాశికి ఎన్నో స్థానంలోకి వెళ్తున్నారు, ఎన్నో స్థానంలో ఉంటున్నారు, వాటి ప్రకారంగా ఫలితాలను చెప్పడం అనే దాన్ని గోచారం అంటారు. అంటే ఇప్పుడు మనం పుట్టినటువంటి రాశికి కొన్ని స్థానాల్లో మాత్రమే కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు మనకి మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. కొన్ని స్థానాల్లో ఉంటే ఆ వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రహాలు ఎప్పుడు నిరంతరం సంచారం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా ఏంటంటే, ఉదాహరణకి ఏలినాటి శని అని చాలా మంది వినే ఉంటారు. ఇప్పుడు ఈ ఏలినాటి శని అనేది పుట్టిన జాతకంలో ఉండదు, అంటే జన్మ జాతకంలో ఉండదు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఈ గోచారంలో ఉంటుంది. గోచారం అంటే చెప్పే కదా, చంద్రుడు మనము పుట్టిన సమయానికి ఏ రాశిలో అయితే ఉంటాడో దానినే జన్మ రాశి అంటారు. ఆ జన్మ రాశి నుండి శని గ్రహము 12వ రాశిలో గాని, లేదా మన జన్మ రాశిలో గాని, లేదా 2వ రాశిలో గాని, ఈ 3 రాశుల్లో ఉన్న అటువంటి కాలాన్ని ఏలినాటి శని కాలం అంటారు.
ఇది మామూలుగా 7.5 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఎవరైనా ఒక రాశి వారికి ఏలినాటి శని అనేది ఏర్పడితే అది 7.5 ఏళ్ళు ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఆయన 2.5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి మొత్తం 3 రాసులు కలిపి 7.5 సంవత్సరాలు. దీన్ని గోచారం అంటారు. అట్లాగే అర్ధాష్టమ శని అని, అష్టమ శని అని అంటారు. అవి కూడా గోచారానికి సంబంధించినవే. ఇప్పుడు మనకి పుట్టిన జాతకం ఒకటి ఉంది కదా, దాని ప్రకారంగా దశాభుక్తులు అనేవి ఉన్నాయి కదా. మరి ఈ మధ్యలో ఈ గోచారం ఏంటి, ఈ కన్ఫ్యూషన్ ఏంటి అనేది చాలా మందికి కొద్దిగా ఆలోచించే వారికి సామాన్యులకి అనుమానం వస్తుంది. ఇప్పుడు మనం సిద్ధాంతి గారిని దగ్గరికి వెళ్ళి జాతకం రాపించేసిన తర్వాత ఇక దాని ప్రకారమే జరుగుతాయి కదా. ఇక మధ్యలో ఈ గోచారం ఏమిటి, మళ్ళా ఇది ఒకటి చూసుకోవాలా అని ఒక అనుమానం వస్తుంది. చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలంటే పుట్టిన జాతకం ప్రభావం ఉంటుంది, గోచారం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఒక వ్యక్తికి ఆ గురు మహాదశలో శుక్ర అంతర్దశ జరుగుతూ ఉందనుకుందాం. అసలు మహాదశలు అంటే ఏమిటి అంటే, మనం పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి మనకి ఏదో ఒక దశ మనం పుట్టినప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ పుట్టినటువంటి దశని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దశ మొదలవుతుంది. అది అంతా ఒక చక్రం లాగా జరిగేటటువంటి విధానం. ఓకే, ఇప్పుడు ఈ జన్మ దశలు బాగా మనకి అనుకూలమైంది ఒకటి జరుగుతుంది ప్రస్తుతం. దానికి అలా 2025 ఇప్పుడు ఇది జూలై నెల అనుకుందాం. మనకి ఇప్పుడు జరుగుతుంది. గురువులో శుక్రుడు జరుగుతున్నాడు. దశలు అంతర్దశ. అంటే దశని 9 భాగాలుగా చేస్తే అంతర్దశలు ఏర్పడతాయి అన్నమాట. ఎందుకంటే మళ్ళా ఈ అంతర్దశలు ఎక్కడి నుంచి వచ్చింది అని అనుమానం రావచ్చు. దానికి చెప్తున్నాను. ఈ దశని 9 భాగాలు చేస్తే అది వాటిని అంతర్దశలు అంటారు. దానికి ఇంకో పేరు భుక్తులు అని కూడా అంటారు. అంతర్దశలు అందం బాగా ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు సాధారణంగా గురువులో శుక్రుడు జరుగుతున్నప్పుడు చాలా మంచి ఫలితాలు జరుగుతాయి వ్యక్తులకి. ఆ స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే. సాధారణంగా వీరు జన్మ జాతకంలో అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఏంటంటే మంచి ధనయోగాలు కలగడం, అలాగే వివాహాలు కాని వారికి వివాహాలు జరగడం, వివాహమైన వారికి సంతాన యోగాలు కలగడం, తర్వాత భార్య సౌఖ్యము, భర్త సౌఖ్యము, వాహన యోగాలు, స్థిరాస్తి యోగాలు, ఇట్లా అన్ని విధాలుగా మంచి ఫలితాలు వాళ్ళ వృత్తి ప్రొఫెషన్ లో కానీ, బిజినెస్ లో కానీ, జాబ్ లో కానీ మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం, డెవలప్మెంట్, సంతోషకరంగా బాగుంది, చాలా బాగుంది లైఫ్ అన్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట. అలాగే ఇది జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు ఈ గోచారం అనేది వచ్చింది. ఈ గోచారంలో కూడా ఆ సంవత్సరం ఆ గురువు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, ఓకే మంచిది. శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు 100% శుభ ఫలితాలు చాలా బలంగా జరుగుతాయి. ఎందుకంటే జన్మ జాతకం బాగుంది, గోచారం బాగుంది. అంటే ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే జన్మ జాతకం యొక్క ప్రభావం 70% ఉంటుంది 100కి. గోచారం యొక్క ప్రభావం 30% ఉంటుంది. ఈ రెండు కలిపితే 100% అవుతాయి. ఇప్పుడు ఈ యొక్క జన్మ జాతకం బాగుండి, అదే గురు శుక్రులు బాగున్నారు,
గోచారంలో కూడా బాగున్నారు. అప్పుడు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. సరే, ఈ జన్మ జాతకంలో బాగుంటే గోచారంలో బాగలేరు, అప్పుడు ఏమవుతుందో 70% అనుకూలమైన ఫలితాలు, ఒక 30% వ్యతిరేకమైన ఫలితాలు కలుగుతాయి. అంటే స్వల్ప చికాకులు, కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి అన్నమాట. అలాగే జన్మ జాతకంలో వ్యతిరేకంగా ఉండి గోచారంలో అనుకూలంగా ఉన్నారు అనుకోండి, ఓ 30% అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి అన్నమాట. ఈ జన్మ జాతకానికి గోచారానికి ఉండే సంబంధం ఇది. రెండు అనుకూలంగా ఉంటేనేమో 100% అనుకూలమైన ఫలితాలు, ఏదో ఒకటి అనుకూలంగా ఉంటే, గోచారం అనుకూలంగా ఉంటే 30%, లేదు జన్మ జాతకం అనుకూలంగా ఉంటే 70% అనుకూలమైన ఫలితాలను కలుగుతాయి. ఇది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఇదే అన్నమాట. మనం ఫలితాలు కనుక్కునేటప్పుడు ఇలా కంపేర్ చేసుకొని చూసుకోవాలి. అట్లాగే గోచార ఫలితాల్లో గురువు, శని, రాహువు, కేతువు ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఒక రాశిలో ఎక్కువ కాలం ఉంటారు. అంటే ఉదాహరణకి ఒక రాశిలోకి గురువు వెళ్ళాడంటే 1 సంవత్సరం పాటు ఉంటాడు. శని వెళ్ళాడు అనుకోండి 2.5 సంవత్సరాలు ఉంటాడు. రాహు, కేతువులు అయితే 1.5 సంవత్సరం, ఒక్కొక్కళ్ళు 1.5 సంవత్సరం ఉంటారు. వీళ్ళెప్పుడు కూడా వెనక్కి తిరుగుతూ ఉంటారు, అపసవ్య దశలో నడుస్తుంటారు. సరిగ్గా రాహు ఎక్కడ ఉంటాడో కేతు ఎదురుగుంటాడు అన్నమాట. ఇది ఎప్పటికీ మారదు. అట్లాగే ఈ పుట్టినటువంటి స్థానం జన్మజాతకంలో కనుక ఎక్కువ గ్రహాలు కనుక అనుకూలంగా ఉంటే వాళ్ళకి గోచారంలో కొంచెం ఎప్పుడైనా కానీ ఈ గ్రహాలు వ్యతిరేకంగా వచ్చినా కానీ మరి అంత ఇబ్బంది పెట్టకుండా కాస్త ఒక మాదిరిగా పోతాయి. అందుకని జన్మజాతకాన్ని మనం ముఖ్యంగా తీసుకోవాలి. జన్మజాతకం కావాలంటే ఏంటి, మనకి పుట్టిన తేదీ టైం కరెక్ట్ గా ఉండాలి. అంటే పుట్టిన తేదీ సమయం ప్రకారంగా వేసినటువంటి జాతక చక్రంలో కనుక గ్రహాలు ఎక్కువ అనుకూలంగా, ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటే అంత గొప్ప జాతకం, అంతే. ఎన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉంటే అంత బలహీనమైన జాతకం అవుతుందన్నమాట. ఎక్కువ గ్రహాలు బలంగా ఉన్న వాళ్ళకి లైఫ్ లో చాలా వరకు కూడా మంచి ఫలితాలే జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా అంటే మొత్తం 9 గ్రహాలు ఎవరికి అనుకూలంగా ఉండవు. గొప్ప గొప్ప జాతకాలు అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇలాంటి భగవంతుడు పుట్టినటువంటి జాతక చక్రాల్లో కూడా 1-6 గ్రహాలు వ్యతిరేకంగా ఉండటం అనేది జరుగుతుందన్నమాట. కాకపోతే ఇన్ని గ్రహాలు అనుకూలంగా పుట్టిన జాతకంలో ఉంటే మనకి గోచారంలో ఎప్పుడైనా వ్యతిరేకంగా వచ్చినా మరీ అంత ఇబ్బందులు కలగకుండా బాగుంటుంది. అంటే గోచార ఫలితాలని అసలు మనం పట్టించుకోవాలా వద్దా అంటే పట్టించుకోవాలి, వినాలి. అవి కూడా మరి ముఖ్యంగా పుట్టిన రాశి మాత్రమే తెలిసి పుట్టిన టైము తెలియని వాళ్ళకి, అదే పుట్టిన నక్షత్రం తెలిసి, పుట్టిన రాశి తెలిసి పుట్టిన నక్షత్రం తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మరీ ఇక రెండో మార్గం లేదు. ఎలా ఉంది ఫ్యూచరు అని తెలుసుకోవాలంటే వాళ్ళకి ఖచ్చితంగా గోచార ఫలితాలే మార్గంగా ఉంటాయి. పుట్టిన జాతకం ఉన్న వాళ్ళకు కూడా కంపేర్ చేసుకోవడానికి బాగుంటుంది. అంటే మనకి ఇప్పుడు జరిగేటటువంటి జాతకంలో దశ అంతర్దశ ఏంటి, అవి ఎలా ఉన్నాయి, ఇప్పుడు జరిగే టైంలో గోచారంలో ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుంటే దాని ప్రకారం ఫలితాలు అర్థమవుతాయి. ఒకవేళ మనకి అర్థం కాకపోయినా మన శాస్త్రం తెలిసినటువంటి నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి సలహా అడిగినా కానీ వాడికి ఎలా ఉందనేది తెలియజేయటం జరుగుతుంది. ఇప్పుడు మీకు క్లియర్గా
జన్మ జాతకానికి గోచార ఫలితాలు. గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు అని చెప్పి మనం చూస్తుంటాం కదా, పంచాంగాల్లో వస్తుంటాయి, యూట్యూబ్ వీడియోల్లో ఉంటుంటాయి చాలా. అది గోచార ఫలితాలన్నా రాశి ఫలితాలన్నా అది ఒకటేను. జన్మ జాతక ఫలితాలు అది డిఫరెంట్, వేరుగా ఉంటుంది. ఈ ఈ రెండిటికి ఉన్నటువంటి తేడా ఏంటనేది మీకు ఇప్పుడు వివరంగా అర్థమైంది అనుకుంటాను. మీకు ఏదైనా సందేహం ఉంటే నాకు వీడియో కింద కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. శుభం భూయాలు.